నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ తన పూర్తిస్థాయి విమాన సేవలను ఈ ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. గత వారం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ఈ ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఎయిర్లైన్స్ సీఈఓ భరతన్ పశుపతి కువైట్ వార్తా సంస్థకు వెల్లడించారు. టెర్మినల్ 5 కార్యకలాపాలు పూర్తిగా అందుబాటులోకి రావడంతో కువైట్ నుంచి నేరుగా 27 నగరాలకు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులను నడపనుంది. ప్రయాణికులు విమాన సమయానికి కనీసం కొన్ని గంటల ముందుగానే జజీరా ఎయిర్వేస్ పార్క్ అండ్ ఫ్లైట్ టెర్మినల్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. అక్కడ చెక్ ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ప్రయాణికులను టెర్మినల్ 5కు తరలిస్తామని వెల్లడించారు. పూర్తిస్థాయి సేవల పునఃప్రారంభంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయని జజీరా ఎయిర్వేస్ పేర్కొంది. కార్పొరేట్ ఆదాయ పన్నును ప్రవేశపెట్టే ముసాయిదా చట్టంపై రాజ్యాంగపరమైన ఆందోళనను పార్లమెంట్ శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ లేవనెత్తింది. అదే సమయంలో అనేక ఇతర శాసన ప్రతిపాదనల చట్టబద్ధతను ఆమోదించింది. మహ్మూద్ మీర్జా ఫర్దాన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ అనేక ముసాయిదా చట్టాలు మరియు ప్రతిపాదనలను సమీక్షించింది. ముఖ్యంగా కార్పొరేట్ ఆదాయ పన్ను చట్టం మరియు వ్యాపార కార్యకలాపాల ఫ్రేమ్ వర్క్లోని ముసాయిదాలు రాజ్యాంగపరమైన సమస్యను గుర్తించినట్టు తెలిపారు. దానిని మరింత పరిశీలన చేయాలని రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేట్ రంగ కార్మిక చట్టంలోని ఆర్టికల్ 104(b)ని సవరించాలనే ప్రతిపాదన రాజ్యాంగ బద్ధతను కమిటీ ఆమోదించింది. అలాగే న్యాయాధికార చట్టానికి కొత్త ఆర్టికల్ 7(b)ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను కూడా కమిటీ ఆమోదించింది. దీన్ని ప్రతినిధుల మండలి బ్యూరోకు సమర్పించే ముందు తదుపరి సమీక్ష కోసం ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాల కమిటీకి రిఫర్ చేశారు. వీటితో పాటు పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించే చట్టానికి సవరణలను మరియు జీసీసీ ఏకీకృత ఎక్సైజ్ ట్యాక్స్ ఒప్పందానికి మార్పులను ధృవీకరించే ముసాయిదా చట్టాన్ని కమిటీ ఆమోదించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విస్తృత తనిఖీలను చేపట్టింది. దేశంలోని ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో రవాణా రంగంలో అమలు చర్యలను ముమ్మరం చేసింది. నిబంధనలు పాటించిన 4 ఏజెన్సీలను మూసివేసింది. QCAAలోని విమానం రవాణా విభాగం డైరెక్టర్ ఇస్సా అబ్దుల్లా అల్ మాలికి మాట్లాడుతూ సేవా నాణ్యతను మెరుగుపరచడం, నిబంధనలను అమలు చేయడం, ప్రయాణికులకు భద్రత కల్పించడం కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఉల్లంఘనలు మరియు అవినీతి రహితమైన మరియు పారదర్శకమైన మార్కెట్ వాతావరణాన్ని సృష్టించడంతో పాటు ప్రయాణికుల హక్కులను పరిరక్షించడం అత్యంత ప్రాధాన్యతగా ఉందని అల్ మాలికి స్పష్టం చేశారు. వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడానికి QCAA తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్గా ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అల్ మాలికి తెలిపారు. అన్ని ట్రావెల్ మరియు కార్గో ఆపరేటర్లు ఏవైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ముందు అవసరమైన లైసెన్సులను పొందాలని మరియు నిబంధనలను పూర్తిగా పాటించాలని అల్ మాలికి పిలుపునిచ్చారు. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో ఒమన్ సుల్తానేట్ ప్రపంచవ్యాప్తంగా 7 స్థానాలు మెరుగుపడింది. 2025లో 134 స్థానంలో ఉన్న ఒమన్ 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 127వ స్థానానికి చేరుకుంది. ఒమన్ సుల్తానేట్లో మీడియా వాతావరణాన్ని మెరుగుపరచడానికి మరియు పాత్రికేయ వృత్తిని నియంత్రించడానికి మెరుగైన ప్రయత్నాలు జరిగాయని నివేదిక కొనియాడింది. మీడియా రంగంలో వేగంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా శాసనపరమైన చట్టాలను అప్డేట్ చేయడంతో పాటు అభిప్రాయ మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతిస్తున్నారని నివేదిక పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచిక అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో మీడియా స్వేచ్ఛ స్థాయిని కొలిచే ప్రధాన అంతర్జాతీయ సూచికల్లో ఒకటి. ఇది మీడియా స్వాతంత్రం, చట్టపరమైన ఫ్రేమ్వర్క్ మరియు పాత్రికేయుల భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అదే సమయంలో మీడియా స్వేచ్ఛను ప్రభావితం చేసి ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులతో పాటు భద్రత, రాజకీయ సందర్భం మరియు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వంటి ప్రమాణాల ఆధారంగా 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. సూడాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్వర్క్ పై తన దర్యాప్తును అధికారికంగా ముగించి తుది తీర్పు కోసం ఈ కేసును అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అఫీల్కు అప్పగించినట్లు UAE ప్రకటించింది. UAE అటార్నీ జనరల్ కౌన్సిలర్ డాక్టర్ హమ్మద్ సైఫ్ అల్ షంసీ మాట్లాడుతూ సైనిక సామగ్రి అక్రమ రవాణా, నకిలీ పత్రాలు సృష్టించడం మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై 13 మంది నిందితులను మరియు UAEలో నమోదైన 6 కంపెనీలను విచారణకు అప్పగించాలని ఆదేశించారు. ఏప్రిల్ 2025లో తొలిసారిగా ప్రకటించిన విచారణ
యుఏఈ అధికారులు చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో ఒకదానికి ముగింపు పలికింది. 13 మంది అనుమాతుల్లో కొందరిని యుఏఈలోనే అరెస్ట్ చేసి కోర్టులో విచారణ జరుపుతుండగా మరికొందరు దేశం వెలుపల ఉన్నారు. యుఏఈ అధికారులు నిందితులందరినీ గుర్తించి ఇందులో ప్రమేయం ఉన్న కంపెనీల పేర్లను వెల్లడించారు. సూడాన్ రాజకీయ నాయకులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు మరియు వ్యాపారవేత్తలతో కూడిన ఈ అనుమానితులకు సూడాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ మరియు ముస్లిం బ్రదర్హుడ్తో సంబంధాలున్నాయి. నిందితులు సైనిక సామగ్రి, అక్రమ రవాణా, అధికారిక పత్రాలు, నకిలీ మరియు దుర్వినియోగం మరియు ఈ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును మనీ లాండరింగ్ చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇవి యుఏఈ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాషిద్ ఉమర్, అబ్దుల్ ఖాదర్ అలీ మహ్మద్, అల్ ఫత్ మహ్మద్, బేగ్ సలాహ్ అబ్దుల్లా, మహ్మద్ సలేహ్ అబ్దుల్లా, ఖలాఫల్లా అహ్మద్, రబీ సయ్యద్ అహ్మద్ మహ్మద్, యాసర్ అబ్దుల్లా, రహమాన్ హసన్ అల్ అత్తా, వత్మాన్ మహ్మద్ అల్ జుబైర్ మహ్మద్, మహ్మద్ అబ్దుల్ జలీల్, ఖలీద్ యూసెఫ్, మక్తార్ యాసఫ్ అహ్మద్, ఖల్లాపల్లా అబ్దుల్లా అహ్మద్, ముబారక్ అలీ అల్ షేక్ మహ్మద్, వత్మాన్ బకర్ అలీ ఖర్రార్, ముసాబ్ అవద్ అల్ కరీం హసన్ మహ్మద్, రాషిద్ ఉమర్ బ్రోకరేజ్ కంపెనీ, ఫోర్డెక్స్ ట్రేడ్ లిమిటెడ్, వార్దత్ అల్ మసారా ట్రేడింగ్ కంపెనీ, సుదామినా కంపెనీ, ఎల్లో శాండ్ ట్రేడింగ్ కంపెనీ, అపోల్లారా ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ కంపెనీ చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం తమ భూభాగాన్ని, సంస్థలను లేదా ఆర్థిక వ్యవస్థలను దుర్వినియోగం చేసే ఏ ప్రయత్నాన్ని యుఏఈ సహించదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ నొక్కి చెప్పింది. దేశ సార్వభౌమత్వం మరియు భద్రత ఒక హద్దు మీరిన అంశమని, ఇందులో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టాన్ని పూర్తి కఠినంగా అమలు చేస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు యుఏఈ పౌరుల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఈ 3 దేశాల్లో ఉన్న యుఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రత, సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్, ఇరాక్లలో ఉన్న యుఏఈ పౌరులు అత్యవసర సహాయం కోసం 9718004444 నెంబర్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది. పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యుఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.